హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఆ రెసిపీ ఏంటి అనేది అయితే చూద్దాము. సో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ముందుగా అయితే సొరకాయ ముక్కలను అయితే తీసుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ సొరకాయ ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అట్లాగే శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పును మనము ముందే నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ ముందే. పప్పు ఏదైనా సరే ఒక 4 అవర్స్ 3 అవర్స్ ముందే నానబెట్టుకుంటే చాలా మంచిది. అందులో ఉన్నాయి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ శనగపప్పును అయితే ఇందులో మిక్సీలో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు ఫ్రెష్ పెరుగు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని దాన్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే కొంచెము మన రుచికి తగినంత కారము, అలాగే కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసి మంచిగా కలుపుకొని అయితే దీన్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి అయితే దాని మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. అందులో కొంచెము కారము, అట్లాగే సరిపడా ఉప్పు, అలాగే మనము ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా కొద్దిగా ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అది కూడా ఇందులో వేసి కొంచెము వంట సోడా అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని మనము బజ్జీలు చేసుకుంటాం కదా, ఆ బజ్జీల పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని మంచిగా ఉండలు లేకుండా ఎక్కడ బజ్జీల పిండిలాగా మనము మిర్చి బజ్జీ వేస్తాం కదా, అలా కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 3 లవంగాలు వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనము చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని మనము ఇప్పుడు కొంచెము వాటర్ పోసుకొని మంచిగా మొత్తము లూజ్ చేసేసుకోవాలి. కొంచెం జారుడులాగా చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ వేసేసుకోవాలి. ఇంగువ తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిక్సీ పట్టు పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో పోపు పెట్టుకున్న దాంట్లోనైతే వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని మనము మరగనివ్వాలి. దగ్గర అయిన దాకా దాన్ని మంచిగా ఉడికించుకోవాలి.
అదంతా మంచిగా దగ్గర అయ్యి చిక్కబడిందాక ఉడికించుకోవాలి. అది ఉడుకుతూ ఉండగానే మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని, దాన్ని అయితే మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకొని మనము బజ్జీలాగా అయితే చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా మరీ క్రిస్పీగా కాల్చుకోవద్దు. గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అన్నీ ఆ పిండి మొత్తం ఆ విధంగానే కాల్చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఈ బాల్స్ని మనము మరిగించుకుంటున్న ఆ మిశ్రమంలో అయితే వీటిని వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. ఇంకా అంతేనండి. ఇవి ఉడికిన తర్వాతనైతే ఇంకా చారు అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే ఉడికిపోయింది. దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఉడికిపోయింది కదా, కొంచెము తాలింపు అయితే పెట్టేసుకుందాము. కొద్దిగా తాలింపు బౌల్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని కొద్దిగా కారం వేసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న కర్రీలో అయితే వేసేసుకోవాలి. దీన్ని వేసేసుకొని కలిపేసుకొని మంచిగా కలుపుకొని చూడొచ్చు చాలా బాగా ఎంత బాగా వచ్చిందో. సో అది చూస్తుంటేనే బాగా నోరూరిపోతుంది కదా, చాలా బాగా వచ్చింది కదా. సో ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఇంతేనండి, కర్రీ అయితే ఇంతే. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.